వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్. కొంచెం స్వరం ఎవరు పెంచితే వాళ్ళ సంగతి తేల్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అందులో తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలతో వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటిసారి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు కాస్త తెగించి మాట్లాడేటటువంటి వాళ్ళు పేర్ని నానిని కేసులు పెట్టాక డౌన్ అయ్యాడు. కొడాలి నాని కనిపించట్లేదు. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. రోజా అప్పుడప్పుడు మాట్లాడుతున్నది. ఆవిడ కూడా ఎక్కువగా మాట్లాడితే కనుక ఆమెకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక కేసు ఏంటంటే మైన్స్ అధికారులు కంప్లైంట్ ఇచ్చారట. అక్కడ ఉన్నటువంటి ఒక రుస్తుం మైన్స్ అనేటటువంటి దాంట్లో 250 కోట్ల విలువైన క్వాడ్జిని నిబంధనలకు విరుద్ధంగా తరలించారు అంటూ 7 మీదన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టైం పూర్తి అయిపోయాక, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ఇస్తారు కదా, ఈ లోపు తవ్వుకోవాలన్నటువంటిది, ఆ టైం దాటిన తర్వాత కూడా చేశారంటూ 120B కుట్ర, 447, 427, 379, 220, 506 ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్. మామూలుగా అయితే ఇట్లాంటి వాటిలో పెనాల్టీలు వేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా 120B కుట్ర అంటే ప్రభుత్వం మీద కుట్ర అన్నటువంటి తరహా కేసు, అంటే నాన్ బెయిలబుల్ అవుతుందన్నమాట. అప్పుడు 7 ఏళ్ల పైబడి జైలు శిక్ష, 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్నటువంటి కేసుల్లో ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 7 ఏళ్ల పైబడి శిక్ష పడేటటువంటి దాంట్లో ఇదివరకు 120B చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు అనమాట. అట్లాగే మిగతా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు, ఆ తరహా సెక్షన్ కిందన ఇప్పుడు కేసు నమోదు చేశారు. లీజు ముగిసిన తర్వాత కూడా మైనింగ్ చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి మైనింగ్ తీసుకెళ్లారు అన్నటువంటి పాయింట్ మీద ఇది ఇప్పుడు కాకాని మీద ఉన్నటువంటి కేసు.